బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ రవిని నేడు మరోసారి కస్టడీకి తీసుకోనున్నారు. నాంపల్లి కోర్టు ఐబొమ్మ రవిని మరోసారి కస్టడీకి అనుమతించింది. 3 రోజుల పాటు కస్టడీలో పోలీసులు విచారణ జరపనున్నారు. నేటి నుంచి 29వ తేదీ వరకు రవిని కస్టడీలో విచారించనున్నారు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నాడు ఐబొమ్మ రవి. మరికొద్ది సేపట్లో ఐబొమ్మ రవిని చెంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకోనున్నారు. ఇప్పటికే ఇమ్మడి రవిపై 5 కేసులు నమోదు చేశారు. మొదటిసారి కస్టడీలో 5 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. రెండవసారి 3 రోజుల పాటు విచారించనున్నారు. ఇటీవల రవిపై వరుసగా 3 కేసులు నమోదవుతూ ఉండడం, పీటీ వారెంట్ల ఆధారంగా పలు పోలీస్ స్టేషన్ల పోలీసులు కస్టడీ కోరడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే 5 పైగా కేసుల్లో రవి అరెస్టు కాగా దర్యాప్తు మరోసారి పురోగతి కోసం మరిన్ని వివరాలు వెలుగులోకి తీయాల్సి ఉందని సిసిఎస్ అధికారులు వెల్లడిస్తున్నారు. పోలీస్ కస్టడీ పూర్తయ్యాక రవిని తిరిగి చెంచల్గూడ జైలుకు తరలించనున్నారు. ఈ కేసు నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని కీలక అంశాలు బయటపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ రవిని నేడు మరోసారి కస్టడీకి తీసుకోనున్నారు. నాంపల్లి కోర్టు ఐబొమ్మ రవిని మరోసారి కస్టడీకి అనుమతించింది. 3 రోజుల పాటు కస్టడీలో పోలీసులు విచారణ జరపనున్నారు. నేటి నుంచి 29వ తేదీ వరకు రవిని కస్టడీలో విచారించనున్నారు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నాడు ఐబొమ్మ రవి. మరికొద్ది సేపట్లో ఐబొమ్మ రవిని చెంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకోనున్నారు. ఇప్పటికే ఇమ్మడి రవిపై 5 కేసులు నమోదు చేశారు. మొదటిసారి కస్టడీలో 5 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. రెండవసారి 3 రోజుల పాటు విచారించనున్నారు. ఇటీవల రవిపై వరుసగా కేసులు నమోదవుతూ ఉండటం, పీటీ వారెంట్ల ఆధారంగా పలు పోలీస్ స్టేషన్ల పోలీసులు కస్టడీ కోరడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే 5 పైగా కేసుల్లో రవి అరెస్టు కాగా దర్యాప్తు పురోగతి కోసం మరిన్ని వివరాలు వెలికి తీయాల్సి ఉందని